వాళ్ళ అభిప్రాయాన్ని చాలా నిష్పక్షపాతంగా స్పష్టంగా చెప్పడం, మేము దాన్ని అనుసరించడం కోసం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. రెండో అంశం ఇక్కడ అంటే ప్యానెల్లో అంతా ఎన్లైటెన్ పీపుల్లే ఉన్నారు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చిన్న విన్నపాన్ని నేను మీ ద్వారా వాళ్ళ ముందు పెడుతున్నాను. దయచేసి ఇప్పుడు పీపీపీ మోడళ్ళు మెడికల్ కాలేజ్లో తీసుకున్నారు. ప్రైవేటు లేకపోతే మేము లేము అనే ఒక సందర్భాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. మనది మిక్స్డ్ ఎకానమీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా భారతదేశం మిక్స్డ్ ఎకానమీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మీరు పబ్లిక్ సెక్టర్ని మొత్తం మూసేసుకొని ప్రైవేటు వాళ్ళ వైపే మేము వెళ్తాం అనుకుంటే, ప్రైవేటైజేషన్ మేము విధానం అని చెప్పండి. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు మొత్తం ప్రైవేటు దారాదత్తం చేసుకుని వెళ్ళిపోయే విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు సార్ ఇప్పుడు గఫూర్ గారు గిరిగా చెప్పారు వాళ్ళిద్దరికీ, మీరు కానీ అందులో నుంచి వెనక్కి రాకపోతే మూల్యం చెల్లించుకుంటారు. అదొక్కటే కాదు, ప్రైవేటు మెడికల్ కాలేజ్ కాదు. ఏమండి, నేను ఇక్కడ ఇది సందర్భం అసందర్భం కానీ ఒక హైటెక్ సిటీ ఒకటి కట్టేసి ఏమంటున్నదండి, సైబర్ సిటీ, సైబరాబాద్ ఒక బిల్డింగ్ కట్టి మేము అసలు మేము మొత్తం నిర్మించేసామంటే ఇదేమన్నా ఒక పబ్లిక్ సెక్టరా, లేకపోతే ఒక ఇండియన్ రైల్వేసా, లేకపోతే ఇదేమన్నా ఒక ఆర్టీసీ సంస్థ? మరి ప్రైవేట్ వాడికి వ్యాపారం చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టి మాకు ఇంత విజన్ ఉంది, మొత్తం మేము ఇది కట్టేసాం చూడమంటే ఎవరైనా చెవులో పూలు పెట్టుకున్నారండి? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఏంది, అసలు ప్రభుత్వాలు మేము నడపలేము, వైద్య కళాశాలలో మేము నడపలేము అని అంటే ఎటుపోతున్నట్టు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, అంత సమయం లేదు. అందుకనే సందర్భం అవునా కాదనేది గఫూర్ గారు చెప్పిన దానికి ప్రైవేటైజేషన్ నువ్వు ముందు పెట్టి మనం వెనక్కి తగ్గితే ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకున్నాం? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉద్భవించి ఖచ్చితంగా వస్తాయి. అధికారంలో ఉన్న మీకే ప్లస్ అవుతుంది కదండి, ప్లస్ అందుకే నేను చెప్పాను. ప్లస్ అందుకే ఎన్లైటెన్ పీపుల్ ఉన్నారు కాబట్టి మాకు ప్లస్ చేసుకుందాం నేను మాట్లాడటం. వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. అప్పుడు మనం ఏం చేయాలి? ఏంటి ఆన్సర్ గారు సింపుల్ గానండి, సమయం లేదు. ఒక్క ముక్కలో చెప్తా. P4 సిస్టమ్ ని గఫూర్ గారు మాకు అడ్వైజ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కానీ దీని సమాధానం వేరే వాళ్ళకి చెప్తున్నా. ఈ P4 సిస్టమ్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. కానీ గత 36 ఏళ్ల క్రితమే జేగూరుపాడులో, తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో ఒక విద్యుత్ ఉత్పాదక కేంద్రాన్ని పెట్టారు. విద్యుత్ కేంద్రం P4 సిస్టమ్ లో పెట్టారు. అది 33 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆస్తిగా నేడు మారింది. ఈ జిల్లాలకు విద్యుత్ అందిస్తుంది, అనేక మందికి ఉపాధి కల్పించింది. అది P4 యొక్క సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారు ఏది పెట్టినా మొదట ఎవరు అంగీకరించారు, తర్వాత అందరూ దాని దారిలోకి వస్తారు. ఈవేళ డాటాను కూడా సముద్ర గర్భం నుంచి పైప్ లైన్ వేసి మీకు సింగపూర్ నుంచి డేటాను తీసుకొచ్చే పరిస్థితి. అలాగే ఒక ఐటీ రంగాన్ని హైదరాబాద్ కి ఇంట్రడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. బిల్డింగ్ కట్టి బిల్డింగ్ లో ఒక సిస్టమ్ ని, కొత్త రంగాన్ని రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ లక్షలాది జీతాలు అనుకునే లక్షలాది ఉద్యోగులు అక్కడ బ్రతుకుతున్నారు. పెద్ద మహానగరంగా మారింది. ఒక నాంది ప్రస్తావన. శివశంకర్ గారు ఏదో చెప్తున్నారు, ప్లీజ్ త్వరగా సింపుల్ గా.